369 కోట్లతో 2.26 కిలోమీటర్ల మేర నిర్మించిన కృష్ణలంక రిటైనింగ్ వాల్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 12 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చినా ఎటువంటి భయం లేదని పేర్కొన్నారు. గోడ వెంబడి ఆహ్లాదకరమైన రివర్ ఫ్రంట్ పార్క్ను ఏర్పాటు చేశామని, మోడర్న్ ఎంట్రీ ప్లాజా, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారులకు ఆట స్థలం, గ్రీనరీతో సుందరంగా పార్కును తీర్చిదిద్దామని వెల్లడించారు. విజయవాడలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 369 కోట్ల రూపాయలతో 2.26 కిలోమీటర్ల మేర నిర్మించిన రిటైనింగ్ వాల్ను ప్రారంభించారు. అనంతరం 12.40 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన కృష్ణ రివర్ ఫ్రంట్ సుందరీకరణ, 14.93 కోట్ల రూపాయలతో ఆధునికీకరించిన రామలింగేశ్వర నగర్ 20 MLD ASTP ప్లాంట్ ప్రారంభించారు. రిటైనింగ్ వాల్ నిర్మించాలన్న ఆలోచన గతంలో ఎవరూ చేయలేదన్నారు. 12 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా భయం లేదన్నారు. గోడ వెంబడి ఆహ్లాదకరమైన రివర్ ఫ్రంట్ పార్కును ఏర్పాటు చేశామని, మోడర్న్ ఎంట్రీ ప్లాజా, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారులకు ఆట స్థలం, గ్రీనరీతో సుందరంగా పార్కును తీర్చిదిద్దామని తెలియజేశారు. ఆహ్లాదకర వాతావరణంలో బెజవాడ వాసులకు కొత్త అనుభూతిని కలిగిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు కేసినేని నాని, మార్గాని భరత్, మంత్రి అంబటి రాంబాబు, మున్సిపల్ శాఖ స్పెషల్ CS వై శ్రీలక్ష్మి, తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పోలీస్ కమిషనర్ కాంతి రణటాటా, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, మొండితో అరుణ్ కుమార్, రూహుల్లా, కల్పలతారెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ రోజు ఈ 58 నెలల కాలంలోనే ఆ పెండింగ్ లో ఉన్న ఫ్లైఓవర్ పూర్తి చేయడమే కాకుండా మరో 2 ఫ్లైఓవర్లు కూడా ఇప్పుడు అదే రోడ్లోనే కనిపిస్తాయి. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా కలుపుకుంటే ఇంకొక ఫ్లైఓవర్. ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోయిన పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే కనిపిస్తా ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అదే రకంగానే ఔటర్ రింగ్ రోడ్లు, ఖాజా నుంచి చిన్నౌటుపల్లెకు గుంటూరు ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ మీద పోవాల్సిన అవసరం లేకుండా అట్నుంచి ట్రాఫిక్ పోయేట్టుగా ఆ ప్రాజెక్టు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అది కూడా మరో 2 నెలల్లో ఏకంగా దాన్ని కూడా రిబ్బన్ కట్టి ఓపెన్ చేసే విధంగా ఆ ప్రాజెక్టు కూడా జరుగుతూ ఉన్నాయి పనులు. ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించి మనం అడుగుతా ఉన్నాం. మనమేమో ప్రతి అడుగులోనూ కూడా అభివృద్ధి అంటే ఇది అని చెప్పి ప్రతి ఇంటికి కూడా మంచి జరిగిస్తూ అభివృద్ధిని ప్రతి అడుగులోనూ చూపిస్తూ అడుగులు వేయిస్తా ఉన్నాం మనం. అటువైపున మన వ్యతిరేకులందరూ కూడా ఏమీ చెయ్యరు, కానీ అభివృద్ధి 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 అని అంటారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ 58 నెలల కాలంలోనే మీ స్కూళ్ళు బాగుపడ్డాయి, మీ హాస్పిటళ్ళు బాగుపడ్డాయి, గ్రామీణ స్థాయిలో అయితే వ్యవసాయం చేసే తీరు కూడా బాగుపడింది. ఎప్పుడు జరగని విధంగా మార్పులన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి. ఎప్పుడు చూడని విధంగా వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మను, ప్రతి అవ్వాతాతను, ప్రతి అన్న తమ్ముడిని కూడా ఆప్యాయంగా ఒక చెల్లెమ్మలా, ఒక తమ్ముడిలా పలకరిస్తూ మంచి చేసే కార్యక్రమం ఏ ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా, వివక్ష లేకుండా జరిగిస్తా ఉన్న పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మాత్రమే జరుగుతా ఉన్నాయనేది కూడా గమనించమని కోరుతాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ప్రజలు ఆశీర్వదించి అధికారం కట్టబెట్టాలని చంద్రబాబు కోరారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయని ట్వీట్ చేసిన చంద్రబాబు, ఈ మహత్తరమైన ముందడుగుతో ఏపీ ప్రజల భవిష్యత్తుకు బాటలు పడ్డాయని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఏపీలో లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పనిచేస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రకటన కూటమి మధ్య సీట్ల పంపకాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎక్స్ వేదికగా స్పందించారు. కూటమి మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయని చంద్రబాబు ట్వీట్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఆశీర్వదించాలని కోరారు.
ఈ మహత్తరమైన ముందడుగుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకునే దశకు చేరుకున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిపై ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే సీట్ల పంపకం జరిగిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సీట్ల సంఖ్య హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని తెలియజేశారు. అదే ఉద్దేశంతో 3 పార్టీలు దృఢ సంకల్పంతో ముందడుగు వేశాయని వెల్లడించారు. కూటమి ఆవిర్భావంతో రాష్ట్ర పురోభివృద్ధికి బలమైన పునాది పడిందన్న పవన్, ఏపీ అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు 3 పార్టీలు కట్టుబడి ఉన్నారు. ఎన్డీఏ భాగస్వాములుగా ఏపీ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటామని వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. మంచి జరిగితేనే ఓటు వేయండన్న వ్యక్తి జగన్ తప్ప ఎవరూ లేరని సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజా అవసరాల మీదనే జగన్ పాదయాత్ర చేశారని, జగన్ సృష్టించిన చరిత్రని చెరిపివేయడం ఎవరితరం కాదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ 14వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పలు సేవా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, చంద్రబాబుకు అధికారం మీద మాత్రమే ప్రేమ అని, అంతే తప్ప ప్రజలు వారి అవసరాల మీద ఏమాత్రం ప్రేమ లేదన్నారు. ఈ 5 ఏళ్లలో నేను మంచి చేశాననిపిస్తేనే ఓటేయమని జగన్ అంటున్నారని, నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు ఇలాంటి నాయకుడిని చూడలేదన్నారు. తన పాదయాత్రలో జనం చెప్పినవన్నీ జగన్ నోట్ చేసుకున్నారని అన్నారు. ప్రజా అవసరాల మీదనే జగన్ పాదయాత్ర చేశారని, జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయడం ఎవరి తరం కాదన్నారు. ప్రజల అవసరాలే తన ఎజెండా అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్ అని కొనియాడారు. ఇలాంటి నాయకుడికి ప్రజలందరూ ఆశీస్సులు ఇవ్వాలని ఉమ్మారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, జగన్ అంటేనే విశ్వసనీయత, చెప్పిన మాట ప్రకారం మేనిఫెస్టో అమలు చేసిన ఘనత జగన్ది అని కొనియాడారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, జగన్ లాంటి సీఎం మాకు కూడా ఉంటే బాగుంటుందని ఇతర రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. చరిత్ర సృష్టించడం జగన్కే సాధ్యమన్నారు. మీకు కావాల్సింది నేను చేస్తా అని దీంతో వెళ్తున్నాడు. నేనైతే మనస్ఫూర్తిగా ప్రజానీకాన్ని కూడా కోరుతా ఉన్నా, మనందరి ఆశీస్సులు కట్టగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉండాలి తప్ప మన ఆశీస్సులు ఇంకొకరి దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు, అవకాశం ఉండదు. వాటిని ఆశీస్సులను అపవిత్రం చేయొద్దు, ఇంకొకరి దగ్గర పెట్టని చెప్తా ఉన్నా. అవి పవిత్రత చెందాలి, పవిత్రత కావాలి అని అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ ఆశీస్సులు, మన ఆశీస్సులు ఉండాలి తప్ప ఇంకొకరి దగ్గర కాదు. ఒత్తిళ్లకు లొంగొద్దు, మీ మనస్సాక్షిగా వెయ్యండి. బ్రహ్మాండమైనటువంటి గెలుపు ఈసారి గతంలో కంటే ఎక్కువగా మనకు రాబోతా ఉంది. ఆ గెలుపు కోసం మనం అందరూ ఎదురు చూడాలి. ఇవాళ ఈ ప్రభుత్వ పాలనకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తా ఉన్నాడు, నా వల్ల, నా ప్రభుత్వం వల్ల మీకు లబ్ధి జరిగిందని, మీ కుటుంబానికి లబ్ధి జరిగిందని భావిస్తే తప్పనిసరిగా నాకు ఓటు వేయమని అడుగుతున్నటువంటి నాయకుడు బహుశా ప్రపంచంలో మనం ఎక్కడా కూడా వినలేదు, చూడలేదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ, ప్రజలకు మంచి చేశాం కాబట్టి ప్రతి గడపకెళ్లి అక్క చెల్లిని పలకరిస్తా ఉన్నాం, ప్రతి గడపకెళ్లి అవాసాలను పలకరిస్తా ఉన్నాం. మేలు చేశాం కాబట్టి, మంచి చేశాం కాబట్టి భారతదేశంలో 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎవరైనా సరే, ఏ లీడర్ అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయమన్న దమ్మున్న నాయకుడు మన జగనన్న మాత్రమే. ఇది మనకి గర్వకారణం. దయచేసి మనందరం కూడా కంకణబద్ధులమై ఉండాలా. ఆ మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ మహనీయుడి ఆశీస్సులతో, ఆ మహనీయుడి అడుగుజాడలతో ఈరోజు మన జగనన్న చేస్తున్న ప్రయాణంలో రాష్ట్రం మొత్తం కూడా ఒకటవ్వాలా. గత 5 ఏళ్లలో అరాచకాలకు అడ్డాగా మారిన గన్నవరాన్ని అభివృద్ధి అంటే గన్నవరం అనిలా తీర్చిదిద్దుతానని నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.
గన్నవరం మండలం కేసరపల్లిలో నిన్న నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీ ముఖ్య అనుచరుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ పారిశ్రామికవేత్త పొట్లూరి బసవరావు సహా వైకాపా ఎంపీటీసీ సభ్యులు మరో 100 మంది నాయకులు యార్లగడ్డ సమక్షంలో టీడీపీలో చేరారు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని, చంద్రబాబుతోని రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేసి గెలిపించాలని వెంకట్రావు పిలుపునిచ్చారు. విశ్వసనీయతకు నిలువుటద్దం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. జగనన్న పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ప్రతి ఇంటా సంక్షేమం వెళ్లి విరుస్తుందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో జగనన్న రావాలి, శ్రీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 25వ డివిజన్ అరండల్పేట ఏరియా తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 25వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు. అరండల్పేట ఏరియాలో పర్యటించామన్నారు. అందరినీ సమన్వయంతో ప్రజల వద్దకు వెళ్తున్నామన్నారు. అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయని ప్రజలు తెలుపుతున్నారన్నారు. కొంత వర్షపు నీరు ఆగుతుందని మా దృష్టికి వచ్చిందని, దానిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఒక లబ్ధిదారులు తనకి చేకూర్న లబ్ధిని చెబితే టీడీపీ, జనసేన, బీజేపీ అవమానపరిచారన్నారు. గీతాంజలి మరణానికి కారణం టీడీపీ, జనసేన, బీజేపీ కారణమని అన్నారు. అరాచకం చేసే వాళ్ళకి ఓట్లు వేయొద్దు అని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి లోకేష్ను దుయ్యబట్టారు. వాళ్ళకి దేవుడు మంచి శిక్ష విధించాలన్నారు. ఇటువంటి దుర్మార్గులు అధికారంలో ఉన్నప్పుడు చేస్తే, పొరపాటున అధికారంగా వాళ్ళ చేతికొస్తే ఏ విధంగా రాష్ట్రం ఉంటుందో మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, మళ్ళీ ఆయనకి తగ్గట్టు జనసేన అధినేత, మళ్ళీ దానికి తగ్గట్టు ఇప్పుడు బీజేపీ కూడా వాళ్ళతో కలిసింది. ఈ అరాచకాలు ప్రతిపక్షంలో ఉండగా చేస్తే రేపు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజానిక మనుగడ ఉంటుంది. అందుకని నారా లోకేష్ లాంటి హీనుడులు, అటువంటి దుర్మార్గుల్ని పొరపాటును కూడా వాళ్ళని ఎమ్మెల్యేగా కూడా గెలిపించకూడదు. ఎందుకంటే దేనికి పనికిరాని వ్యక్తి అతను. ఈ రాష్ట్రానికి చెప్పాలంటే ఒక దిక్కుమాలుడి కింద చెప్పాలి అతన్ని. ఇవన్నీ చాలా బాధ వేస్తుంది. ఆ పాప నిన్న చాలా సంతోషంగా, అంత ఆనందంగా చెప్పిన పాప ఈరోజు ఈ దుర్మార్గుల వల్ల ఏ విధంగా బలైపోయిందో చూడండి. దేవుడేమీ ఊరుకోడు. ఇటువంటి దుర్మార్గం చేసిన వాళ్ళని తగిన శిక్షిస్తాడు గ్యారంటీగా కూడా. ఆకర్షణతో అక్కడికి వచ్చేసి ఎదురు చూసినటువంటి సభని మీరు ఇలా నీచంగా మాట్లాడుతూ ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోకూడదని మీరు అనేటువంటి తపనకి ప్రజల యొక్క దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. అలాగే ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఏ డివిజన్లో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. ఎందుకంటే గతంలో గడప గడప తిరిగినప్పుడు కూడా కొన్ని సమస్యలు చెప్పారు. ఏదైతే అరండాల్పేట ఏరియా ఉందో మరి దీనిలో కొంచెం వర్షపు నీరు ఆగుతాయనేటువంటి సమస్యని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా ఎలా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు ఎత్తు పెంచడంలోనూ లేదా డ్రైన్లు కింద ఉండటంలోనూ కొంత ఇబ్బంది ఉన్నటువంటి వాస్తవమే. అది కూడా అతి తొందరలోనే, ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం ఉన్నటువంటి డ్రైన్ల యొక్క డిపిఆర్ కూడా మొత్తం తయారు చేస్తూ ఉన్నాం. మరి అది ఎక్కడైనా లో లైన్ ఏరియా ఉంటే అప్ డౌన్ మొత్తం కూడా సరిచేసి ఎక్కడా కూడా చుక్క నీరు ఆగకుండా అనేటువంటి ఆగకుండా ప్రయత్నాలు చేసేటువంటి పనులకు మేము అతి తొందరలోనే శ్రీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మళ్ళీ మాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కావాలని చెప్పడం జరిగింది. మరి ఈ డివిజన్లో చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. అవి మా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అవన్నీ కూడా చేయిస్తామని చెప్పడం జరిగింది. మరి ఆయన వచ్చి 50 రోజులే అయ్యింది. మా సెంట్రల్ నియోజకవర్గానికి మా డివిజన్కే ₹1 కోటి నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ పనులు కూడా ప్రారంభించడం కూడా జరిగింది. రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, కబ్రస్థాను, వీటన్నిటికి కూడా ₹1 కోటి నిధులు శాంక్షన్ చేయించి ఆ పనులు త్వరితగతిన ప్రారంభించడం జరిగింది. అవి వెంటనే కూడా పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి దాహానికి అంతులేదని సిద్ధం సభలో ముఖ్యమంత్రి మాటలు ఎవరిని వంచేందుకు అంటూ బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పాతూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిద్ధం సభలో చెప్పిన మాటలు అన్నీ ఆయన అధికార దాహానికి తార్కాణమన్నారు. మద్యపాన నిషేధం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే లిక్కర్ వ్యాపారం చేసి ప్రజల హఠాత్ మరణాలకు కారణమైందని ఆరోపించారు. మద్యం వల్ల జీవితాలు చాలించిన వారి విషయంలో ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. చీప్ లిక్కర్ మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ స్క్రాప్కు వెళ్లడం ఖాయమన్నారు. ఆయన ప్రతిదానికి ఒక డైలాగు సిద్ధమా జనాలను అడగటం. నేను అడుగుతూ ఉన్నాను, ఆయన అందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అడుగుతున్నాడు. నేను రేపు ఎలక్షన్లోకి వెళ్ళబోయే ముందు పేదవాడి భవిష్యత్తు మార్చడం కోసం మీ బిడ్డకు అధికారం కావాలని అడుగుతున్నాను. అధికారం అంటే వ్యామోహం లేదు. ఫస్ట్ క్వశ్చన్ వేసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నీకు అధికారం అంటే వ్యామోహం లేకపోతే ఇన్ని అరాచకాలు అకృత్యాలు లోకల్ బాడీ ఎలక్షన్లో చేయాల్సినటువంటి అవసరం ఏమిటి? మీరు లోకల్ బాడీస్ ఎలక్షన్లో ఏ విధంగా చేశారో ప్రజలందరూ గమనించారు. మీ యొక్క అధికార దాహానికి అదొక తార్కాణం. అదేవిధంగా ప్రతి పేదవాడి మొహంలో చిరునవ్వులు చూడడం కోసం అన్నారు. అదేవిధంగా నేను చనిపోయిన తర్వాత కూడా మీ గుండెల్లో ఒక చరిత్రలో నిలిచిపోవాలంటున్నారు. నిజంగానే ఒక చరిత్రహీనుడిగానే నిలిచిపోయే పరిస్థితి ప్రజల గుండెల్లో. ఎందుకంటే రాష్ట్రం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంత దౌర్భాగ్యంగా ఇంత దారుణంగా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మరి అధోగతి పాలై అధికార వైకాపాకు 175 స్థానాలలో అభ్యర్థులే లేరని జనసేన టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. అధికార పార్టీ 3 నెలల ముందే ఓటమిని ఒప్పుకుందన్నారు. సిద్ధం సభకు మీడియాను అనుమతించలేదని, కొంతమందితో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ పెట్టి గ్రీన్ మ్యాట్ పెట్టి 100 రెట్లు అధిక సంఖ్యలో హాజరైనట్లు చూపించారని ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్ సర్వే ప్రకారం జనసేన టీడీపీ కూటమికి 144 సీట్లు వస్తాయని చెప్పారు. మొగల్రాజ్పురంలోని తన నివాసంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ జనసేన టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి 132 సార్లు బటన్ నొక్కానని చెబుతున్నారని, బటన్లు నొక్కనివి వైకాపా వాళ్ల ఖాతాల్లోకి వెళ్లాయా అని ప్రశ్నించారు. సెంటు పట్టా పేరుతో ప్రజలను పచ్చి మోసం చేశారన్నారు. పేదవాడి ఆశను కలను అవకాశంగా వాడుకున్నారని పేర్కొన్నారు. నగరంలో సుమారు 1,00,000 మందికి సెంటు పట్టా ఇచ్చారని, ఎక్కడైనా ఇల్లు కట్టారా అని ప్రశ్నించారు. వైకాపాకి ఓటమి ఖాయమైపోయిందన్నారు. జనసేన టీడీపీ బీజేపీ కూటమిని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ సర్వే ప్రకారం జనసేన తెదేపా కూటమికి 144 సీట్లు వస్తాయని తెలియజేశారు. ఇంటి వాల్యూని దీంట్లో చూపించారు. 5 లక్షల రూపాయలు ఇల్లు వచ్చినట్టుగా. ఇల్లు లేదు. ఇల్లు సెంటు స్థలం ఎక్కడో ఊరికి 40 కిలోమీటర్ల దూరంలో సెంటు స్థలం ఉంది. ఆ సెంటు స్థలం కూడా ఎక్కడో కూడా మాకు తెలియని కూడా తెలియదు. దానికి ఏదో ఒక కాగితం ఇచ్చి మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పారు. ఇవాళ ఈ కాగితం ఇచ్చి 9,52,000 మీకు వచ్చినాయి అని చెప్పి చూపించారంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేస్తున్నాడు. 132 సార్లు బటన్ నొక్కానని ఆ బటన్ ఖాతాలు మరి వైసీపీ వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళియా ఆ డబ్బులు అనేది ఇప్పుడు అర్థమవుతా ఉంది. 5 అమ్మఒళ్ళు ఇవ్వాల్సింది 3 అమ్మఒళ్ళు ఇచ్చి ఇంకా 2 అమ్మఒళ్ళు ఎగ్గొట్టాడు. ఈ నెలలో ఇంకో అమ్మఒడు ఇస్తాన్నాడు. 15,000 14,000 13,000 చేశాడు. ఇవాళ ఈ తప్పుడు లెక్కలతో లబ్ధిదారులకి మోసం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మహమ్మద్ షరీఫ్ స్పష్టం చేశారు. బీజేపీని బూచిగా చూపి టీడీపీకి మైనారిటీలను దూరం చేయాలనే కుతంత్రంతోనే బొత్స మాట్లాడారని విమర్శలు గుప్పించారు. టీడీపీ పొత్తులు తప్పో ఒప్పో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడించారు. చంద్రబాబు ఎప్పుడూ రాష్ట్ర అభివృద్ధి ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని పొత్తులు పెట్టుకున్నారు తప్ప సీఎం జగన్ల వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మహమ్మద్ షరీఫ్ స్పష్టం చేశారు. జగన్ అవినీతి దోపిడీతో నాశనమైన ఆంధ్ర రాష్ట్రాన్ని, రోడ్ల పాలైన ప్రజల్ని ఆదుకోవడానికే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్న నిజాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి మరణానికి జగన్ రెడ్డే కారణమని, తండ్రి చావు వెనుక కొడుకు హస్తం ఉందని చెప్పింది నువ్వు కాదా బొత్స అని మహమ్మద్ షరీఫ్ నిలదీశారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఆనాడు స్వప్రయోజనాల కోసం జగన్ను, ఆయన తల్లి విజయమ్మను అనరాని మాటలనడం ఎలాంటి నైతికతతో చెప్పాలని బొత్సకు డిమాండ్ చేశారు. బాబాయ్ హత్య కేసు తన మెడకు చుట్టుకోకుండా ఉండేందుకు బీజేపీతో జగన్ చీకటి వ్యవహారాలు నడిపింది నిజం కాదా అని ప్రశ్నించారు. తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు, బెయిల్ రద్దు కాకుండా ఉండేందుకు జగన్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తడం నిజం కాదా అని అడిగారు. బీజేపీని బూచిగా చూపి టీడీపీకి మైనారిటీలను దూరం చేయాలనే కుతంత్రంతోనే బొత్స మాట్లాడారని విమర్శలు గుప్పించారు. 5 ఏళ్లలో కుటుంబాలతో సహా మైనారిటీలను బలి తీసుకున్న జగన్ రెడ్డిని నమ్మి మరోసారి మోసపోవడానికి ముస్లిం సమాజం సిద్ధంగా లేదని తేల్చి చెప్పారు.
టీడీపీ ఎప్పుడూ తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కోసమే పనిచేసింది తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని మహమ్మద్ షరీఫ్ స్పష్టం చేశారు. టీడీపీ పొత్తులు తప్పో ఒప్పో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మీడియా సమావేశంలో అవసరం లేని అప్రస్తుత అబద్ధ అసత్య మాటలు చెప్పి రాష్ట్ర ప్రజల్ని పెడదారిలో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక లౌకిక పార్టీ. ప్రజాస్వామ్య విధానాల్లో రాష్ట్ర అభ్యున్నతి కోసం తెలుగువారి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంపొందించడం కోసం ఏర్పడిన పార్టీ. 40 సంవత్సరాలుగా అదే దిశలో తెలుగుదేశం పార్టీ పయనిస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రజలలో తెలుగుదేశం పార్టీ ఎడల అపారమైన నమ్మకం, విశ్వాసం, అభిమానం ఉందనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఈ 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పతనమైపోయింది. అన్ని వర్గాల ప్రజలు మరి బాధలు, ఇబ్బందులు, సుడిగుండాలలో కొట్టిమిట్లాడుతున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే కానీ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి ఒక గాడిలో పడదని మరి ప్రజలు పూర్తిగా నమ్మకంతో తెలుగుదేశం పార్టీ వైపు, చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారు గమనించాలి. చిత్రకళా రంగానికి తన జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసిన మహనీయుడు కొప్పాడ శ్రీనివాస్ అని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు స్వర వీణాపాణి అన్నారు. శ్రీనివాస్ చిత్రకళా రంగానికి చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. శ్రీనివాస్ తన జీవిత కాలంలో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కొప్పాడ శ్రీనివాస్ చిత్రకళ రంగానికి చేసిన సేవలు వెలకట్టలేనివని సినీ సంగీత దర్శకుడు స్వర వీణాపాణి అన్నారు. కామ్రేడ్ జీఆర్కే పౌలవరపు కోటేశ్వరరావు సాంస్కృతిక సమితి, డ్రీమ్ ఆర్ట్ గ్యాలరీ రమేష్ ఆధ్వర్యంలో ప్రముఖ చిత్రకారుడు కొప్పాడ శ్రీనివాసరావు సంస్మరణ సభ చిత్రకళా ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వీణాపాణి మాట్లాడుతూ చిత్రకళారంగానికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు శ్రీనివాస్గా అభివర్ణించారు. కోటేశ్వరరావు సాహితీ సమితి వ్యవస్థాపకుడు గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ చిత్రకళా వారసత్వ కుటుంబానికి చెందిన శ్రీనివాస్ ఎందరో యువ చిత్రకారులకు శిక్షణనిచ్చారన్నారు. ఒక చిత్రకారుడు తన జీవితంలో ఎటువంటి అద్భుతమైన చిత్రాలను సృష్టించారో, ఎటువంటి గొప్ప శిష్యుల్ని తయారు చేశారో, తర్వాత తరాల వాళ్ళకి తన నడవడిక ద్వారా కానీ, తన ప్రతిభ ద్వారా కానీ ఆయన స్వయంగా అధ్యయనం చేయటమే కాకుండా తన చుట్టూతా ఉన్నవారికి, తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏ రకంగా శిక్షణ ఇచ్చారో, సూచనలు ఇచ్చారో, మార్గదర్శనం చేశారో అవన్నీ కూడా ఈ రోజున మనమంతా కలిసి ఆయన గురించి గుర్తు చేసుకుంటున్నాం. ఆయన్ని మనం మరిచిపోము. ఆయనతో ఉన్న సందర్భాలు ఏవైతే అవన్నీ కూడా అందరూ మర్చిపోలేని విధంగా ఉన్నాయని చెప్పి మరొకసారి తెలియజేస్తూ శ్రీనివాస్ చిత్రకళా విశేషాలను డ్రీమ్ వర్క్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ పి రమేష్ వివరించారు. వాసు గారికి మేము తెలియజేసేది ఏంటంటే ఆయన డాక్టరేట్ ఇవ్వడానికి మేము ముందుకి మరి కొంతమందిని మేము మరి మన జిల్లాలో ఉన్న ఒక 2-3 యూనివర్సిటీలతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా పెద్దవారు కూడా ఉన్నారు దీనిలో. ఆయనకి డాక్టరేట్ వచ్చే అవకాశానికి కూడా మరి చనిపోయినా మరి మేము ఇవ్వడానికి ఏదన్నా ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భం మీ అందరికీ ఒక మంచి విషయం తెలియజేస్తున్నాం. అట్లానే ఆర్టిస్టులు అందరూ కూడా ఈరోజు మరి ఐక్యంగా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ మరి ఆయన యొక్క శ్రీనివాసరావు యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క మరి చేసిన చిత్రకళా సేవని మరి వాళ్ళు స్మరించుకుంటూ ఆయన నివాళులర్పించుకుంటున్నాం. కాబట్టి మీ అందరికి కూడా తెలియజేసింది ఏమిటంటే ఈరోజు శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఎంతోమంది మరి తెలియకుండా చాలామంది ఆర్టిస్టులు మనుగడ లేకుండా ఉన్నారు. వాళ్ళందరినీ మరి మేము ఐక్యతతో ఒక యూనిటీని ముందుకు తీసుకొచ్చి మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మా సంస్థ అట్లానే మిగతా కొన్ని చిత్రకళా సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. ఎక్కువగా గురువుగారు శ్రీనివాసరావు గారి ఇంట్లోనే ఉండేవాడు. వారి శిష్యరికం చేస్తూ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ నేర్చుకున్నాను. స్క్రీన్ పెయింటింగ్ నేర్చుకున్నాను ఆయన దగ్గర.
తర్వాత లాయర్, ఆంధ్ర లాయర్, మద్రాస్ అయ్యారు, గుంటూరులో టీటీసీ చేశాను. తర్వాత ఆ సర్టిఫికేట్తో నేను విజయం దినపత్రికలో కమర్షియల్ ఆర్టిస్ట్గా, లేఅవుట్ ఆర్టిస్ట్గా 10 సంవత్సరాలు జాయిన్ చేశాను. వారితో ఉన్న నాకు అనుభవాలు చాలా విలువైనవి. నేను వేసిన కొన్ని పెయింటింగ్స్ చూసి చాలామంది ప్రముఖులు మీ గురువుగారి హ్యాండ్ వచ్చిందయ్యా అనేవాడు. అలాగే వారి అకాల మరణం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు లేనట్టు సంస్మరణ కార్యక్రమంలో చిత్ర కళారంగానికి చెందిన ప్రముఖులు టీవీ సన్నాల వరప్రసాద్, టి మృత్యుంజయరావు, ఎంవి సాయిబాబా, డి రాజు, డేవిడ్, అల్లు రాంబాబుతో పాటు నగరానికి చెందిన 50 మంది చిత్రకారులు ఆయనతో అనుబంధం గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంజల, అంకాని శ్రీనివాసరావు, కొప్పాడ రామ్ గోపాల్, శ్రీనివాస చక్రవర్తి, వాసవి, సాయి తదితరులు పాల్గొన్నారు. జగన్ పాలనలో వ్యాపారస్తులందరూ ఇబ్బంది పడుతున్నారని, అమరావతి రాజధాని ఆగిపోవడంతో ఎక్కడి వ్యాపారాలు అక్కడే ఆగిపోయాయని, నిత్యం కలకల్లాడే బీసెంట్ రోడ్లో కూడా వ్యాపారం సరిగ్గా జరగడం లేదని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అసమర్థుడు ముఖ్యమంత్రి కావడం వల్లే వ్యాపారస్తులకు ఈ దుస్థితి పట్టిందని అన్నారు. 23వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలా ఆధ్వర్యంలో డివిజన్లో నిర్వహించిన పర్యటనలో బీజేపీ, జనసేన పార్టీలు బలపరిచిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. రంజాన్ మాసం నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన సలీం హలీం సెంటర్ను టీడీపీ, జనసేన నేతలు ప్రారంభించారు. పశ్చిమ నియోజకవర్గం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, అన్ని ప్రాంతాల వారు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పంజా సెంటర్ ప్రాంతంలో రంజాన్ మాసం సందర్భంగా హలీం సెంటర్స్ ను ఏర్పాటు చేశారు. టీడీపీ నేత సలీం ఏర్పాటు చేసిన హలీం సెంటర్ ను టీడీపీ నేతలు కేసినేని చిన్ని, జలీల్ ఖాన్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం హలీంను వారి రుచి చూశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ ముస్లిం ప్రజలకు రంజాన్ పండుగ పవిత్రమైనదని తెలియజేశారు. 4 రోజుల పాటు కఠోరోపవాస దీక్షలు చేసి అల్లాను ప్రార్థిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో 1 టౌన్లో ప్రసిద్ధిగాంచిన పంజా సెంటర్ ప్రాంతంలో ప్రతి ఏడాది హలీం సెంటర్స్ ఏర్పాటు చేస్తారని, అన్ని మతాలకు చెందిన వారు ఈ ప్రాంతానికి విచ్చేసి హలీంను ఆరగిస్తారని తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గం మత సామరస్యానికి ప్రతీక అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అనంతరం సలీం హలీం సెంటర్ నిర్వాహకులు సలీం, తాజుద్దీన్ మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా తాము ఈ ప్రాంతంలో సలీం హలీం సెంటర్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్యూర్ మటన్తో తయారు చేసిన హలీంతో పాటు తమ వద్ద అన్ని రకాల బిర్యానీలు లభిస్తాయని వారు వివరించారు. రంజాన్ మాసం మొదటి రోజు సందర్భంగా ఇవాళ మా నాయకుడు జలీల్ ఖాన్ గారితో ఇక్కడ సలీం హలీం మరియు మిగతా హలీం దుకాణాలు ప్రారంభించడమే కాకుండా వారితో కలిసి ఇక్కడ పాలు పంచడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ ప్రాంతం అంతా మరి జలీల్ ఖాన్ గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో మొదటి షాపు ప్రారంభమై ఇవాళ దినదిన వృద్ధి చెంది ఎంతోమంది పేద ముస్లిం యువకులు ఈ మాసం అంతా ఇక్కడ షాప్స్ పెట్టుకుని వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేసుకుని రంజాన్ కళ ఎక్కడో చూస్తాం, చార్మినార్ దగ్గర ఎక్కడో హైదరాబాద్లో రంజాన్ కళ అంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఈ రోడ్డు అంతా నేను నిన్న కూడా వచ్చాను, నిన్న చూసి ఆశ్చర్యపోయాను. ఇటువంటి రోడ్డు ఇంత బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడో చార్మినార్లో చూసినట్టుంది. తప్పకుండా ముస్లిం సోదరులు అందరూ కలిసికట్టుగా ఉండి ప్రార్థనలు చేసి 99లో దీనిలో ప్రారంభోత్సవం చేశాం. మా సోదరుడు సలీం హలీం అని పేరుతో స్టార్ట్ అయింది హలీం. దీని తర్వాత మెల్లిమెల్లిగా ఈ రోడ్ అంతా కూడా ఇక్కడ హైదరాబాద్లో కూడా ఒకే చోట ఇట్లా లేవు, బెంగళూరులో కూడా లేవు, ఈవెన్ బాంబేలో కూడా లేవు. అది మా అదృష్టం, అల్లా దయ. మరి పిల్లలు, పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు స్టాల్స్ వాళ్ళకు బతుకుదారి ఉపాధి కోసం కొన్ని 100 మందికి ఉపాధి దొరుకుతుంది దీనివల్ల. కాబట్టి వీళ్ళు కూడా షాపులు పెట్టి ఇవాళ మొదటి రోజు, రేపు ఎల్లుండి నుంచి చూస్తే అసలు నిన్న చూసిన రోడ్డు ఇదేనా అనిపిస్తుంది మీకు. అంత కలర్ఫుల్గా అంత జనంతో నిండిపోయి ఉంటారు. ఈ ఉపాసం ఒక ఉద్దేశం ఏంటంటే ఈ నెల అంతా మనం చెడు చూడకూడదు, చెడు చేయకూడదు, చెడు వినకూడదు. ఈ రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసేటువంటి స్టాల్స్లో పశ్చిమ నియోజకవర్గం నుంచే కాకుండా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ కుటుంబ సమేతంగా వచ్చి ఈ స్టాల్స్ అన్నిటిని కూడా చూసుకుంటూ ఇక్కడ ఉండేటువంటి ఫుడ్ని అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి
ఆచార వ్యవహారాలను కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు అవగాహన చేసుకునేటువంటి గొప్ప అవకాశం కూడా ఇలాగ కలుగుతుందని కూడా మేము భావిస్తాను. సలీం అలీం అనేది ఫస్ట్ మొదటిసారి పెట్టింది నేను. ఇవాళ ఈరోజు ఇంత బ్రహ్మాండంగా సాగుతుందంటే ఇది అల్లా దేవల్ల ఇచ్చింది ఆశీర్వాదం. కాబట్టి నేను దేవుడి దేవల్ల నా వ్యాపారం కానీ నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ దేవుడి దేవల్ల అందరూ బాగున్నారు. కాబట్టి వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుసుకున్నాను. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో ప్రజలను వంచించి మోసం చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నాశనం చేశారని వీరవల్లి ఉప సర్పంచ్ తెలుగు యువత నాయకులు లంకా అజయ్ విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే మరలా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలోకి దూసుకెళ్లడంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలోని గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి గుంటపనేని ఉమావరప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు అమృతపల్లి సూర్యనారాయణ విచ్చేశారు. గ్రామ ఉప సర్పంచ్ లంకా అజయ్ కుమార్, గ్రామ తెలుగు యువత అధ్యక్షులు కగ్గ రామకృష్ణ, యువత సభ్యులు రాయి సాయి నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి 100 పైగా టీడీపీ జనసేన పార్టీల యువత పాల్గొన్నారు. వచ్చే నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గ్రామంలోని తెలుగు యువత సభ్యులందరూ క్రియాశీలక పాత్ర పోషించి తెలుగుదేశం జనసేన ప్రభుత్వ ఏర్పాటుకు మనమందరం భాగస్వాములు అవుదామని లంకా అజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి గుండపనేని ఉమావరప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు అమృతపల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ యువతకు దిశానిర్దేశాలు చేశారు. అందరూ ఐక్యంగా ఉండి గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పారు. భవిష్యత్తులో యువతకు రాజకీయంగా మంచి అవకాశాలు లభిస్తాయని తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు మరలా ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఊరవల్లి ఉప సర్పంచ్ తెలుగు యువత నాయకులు లంకా అజయ్ మాట్లాడుతూ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో ప్రజలను వంచించి మోసం చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పూర్తిగా సర్వనాశనం చేశారని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలోకి దూసుకు వెళ్లడంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆల్ ఇండియా పూర్ పీపుల్స్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏపీజే రత్నం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏపీజే రత్నం మీడియాతో మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటరీ అభ్యర్థిగా శర్మ, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా సుష్మారెడ్డి పోటీ చేస్తారని చెప్పారు. 175 స్థానాలలో ఆల్ ఇండియా పూర్ పీపుల్ పార్టీ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం, ఉపాధి, సుపరిపాలన అనే 7 అంశాలతో ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రతి పేదరిక కుటుంబానికి ఎకరం భూమితో 3 సెంట్ల నివాస స్థలంలో 520 చదరపు అడుగుల్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి భార్యాభర్తల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. 55 ఏళ్లు నిండిన ప్రతి నిరుపేదలకు 5,000 పెన్షన్, 5 లక్షల ఉచిత బీమా పథకం అమలు చేస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతికి నెలకి 5,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. విద్య, వైద్యం ఉచితంగా, జాతీయ ఉపాధి పథకం 120 రోజులు పెంచి 1,000 రూపాయలు పెంచుతామన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు జీతాలు ఇస్తామని ఏపీజే రత్నం తెలిపారు. ఈ భారతదేశంలో 55 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. దానిలో 5 సంవత్సరాల్లో ఇల్లు ఉన్నవాళ్ళు, ఇల్లు లేనివాళ్ళు ఎవరున్నారంటే చేతులు ఎత్తకూడదు. అందరూ ఇల్లు ఉన్నవాళ్ళుగా ఉండాలనే మేము కూడు, గూడు, గుడ్డ అనే 3 మీద మేము వచ్చాం. మరి ప్రతి నిరుపేద కుటుంబానికి 1 ఎకరం సాగు భూమి ఇవ్వడానికి మేము ప్లాన్ చేసాం. మా మేనిఫెస్టోలో మేము కూర్చుని అట్లాగే 3 సెంట్ల స్థలం ఇచ్చి నివాస స్థలాన్ని, దానిలో 3 సెంట్ల నివాస స్థలంలో 525 ఎస్ఎఫ్టీతో చక్కని కన్స్ట్రక్షన్ చేసి ట్రిపుల్ బెడ్రూమ్ కిచెను, పెద్ద హాల్ కట్టి, మరి కన్స్ట్రక్షన్ నాణ్యమైన రీతిలో కట్టి వారికి భార్యాభర్తల పేరు మీద రిజిస్టర్ చేసి తాళాలు అప్పగించేటట్టుగా మేము మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. ఇక కూడు, గూడు అయిన తర్వాత గుడ్డ, దానిలో ప్రతి నిరుపేద 55 నిండిన ప్రతి నిరుపేదకి కుటుంబాలు 2 ముగ్గురున్నా సరే 5,000 పెన్షన్గా నిర్ణయించాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.